నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ కార్యకర్తలకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ విమర్శించారు. శంకరపట్నం మండల కేంద్రమైన కేశవపట్నంలో మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక L1, L2, L3 పేట నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇండ్లు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పథకంగా అభివర్ణించారు. అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. అనర్హులకు ఇండ్లు మంజూరు చేస్తే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు దొంగల రాములు, దాసరపు నరేందర్, రాసమల్ల శ్రీనివాస్, గూళ్లరాజు, బిజిలి సారయ్య, చెర్ల శ్రీనివాస్, గుర్రం శ్రీనివాస్, అమరకొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, అనవసరమైన వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను మోసగించుకుంటూ ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి ఆ కమిటీలో వాళ్ళు మనిషికి 4-5 పంచుకొని డబ్బులు కూడా తీసుకున్నట్టు మాకు ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. వాటిని తక్షణమే అధికారులు ఎంక్వైరీ చేసి అనర్హులకు ఇవ్వకుండా అర్హులకు జాబితాలో పేర్లు చేర్చాలని బీజేపీ శాఖ శంకరపట్నం మండలం ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున రేపు జరగబోయే రోజులలో కనుక అదే మాదిరిగా ఇది ఈ అవకతవకలు జరిగే ఉంటే భారీ ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేపట్టి అధికారులపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతాం. వారి వద్దకే వెళ్ళి నివేదికలు తయారు చేసి ఇందిరమ్మ కమిటీ చెప్పిన పొరపాట్లను ఈ యొక్క అధికారులు నిర్వర్తిస్తున్నారు. మేము అధికారులకు ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు అర్హులను గుర్తించండి. ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన లిస్టును కాదు, మొదటగా మొలంగూరు తదితర గ్రామాల్లో నిన్న మొన్న ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మొదటగా ఎవరైతే ఉంటారో సొంత జాగా ఉండి నిరుపేదలు, గుంట భూమి లేని వారికి ఇళ్లను మొదటి ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి. కానీ అది కాకుండా ఒకే సామాజిక వర్గానికి, అంతేకాకుండా ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇళ్లను మంజూరు చేసినామని వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లను ఇచ్చినట్టయితే అర్హులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మండల కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము నిర్వహించబోతున్నాం. అధికారులారా తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకుల చెప్పుడు మాటలు విని మీరు అనర్హులను గుర్తించకండి. ఈ మండలంలో అర్హులు ఎందరున్నారో ప్రతి ఒక్క అర్హునికి 5 లక్షల రూపాయలు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఇంతకుముందు పైలట్ ప్రాజెక్టు కింద మీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చినాయని అధికారులు ఆశ చూపితే వాళ్ళు బేస్మెంట్ నిర్మాణం చేసుకున్న తర్వాత తీరా ఇప్పుడు మీ యొక్క నిర్మాణం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. 400 నుండి 600 చదరపు ఫీట్లే ఉండాలి, మీరు ఎక్కువ నిర్మాణం చేసుకున్నారని మిమ్మల్ని కూడా అర్హుల జాబితా నుండి తొలగిస్తున్నాము, మీకు బిల్లులు రావని అధికారులు నిన్న మొన్న వారిపైన కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రైతు బంధు ఇచ్చినాడు. అదే ఇప్పలపల్లె గ్రామంలో 10 ఎకరాలున్న రైతులకు కూడా రైతు బంధు ఇచ్చినావు నువ్వు. ఇదే మిగతా మండలంలో 3 ఎకరాల వరకు కూడా ఇంతమందికి రైతు బంధు ఇవ్వలే. మరి 10 ఎకరాలున్న మోడల్ ప్రాజెక్టుగా రైతు బంధు ఇచ్చిన గ్రామంలో 600 చదరపు ఫీట్లకు ఎక్కువ ఉన్న వాళ్లకు ఇల్లు ఇయ్యనని నువ్వు బేస్మెంట్ కూల్ చేసుకోమని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? ఒకసారి అధికారులు కానీ కలెక్టర్ కానీ దీని మీద ప్రత్యేక దృష్టి చొరవ చూపాలని కోరుకుంటున్నాం. అధికారులారా, అధికారులు మీరు చేసే పనులకు ప్రజాప్రతినిధులు ఇప్పుడు లేరని మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రాబోయే ప్రజాప్రతినిధులు వచ్చిన తర్వాత మీ యొక్క గుట్టు బయటపడుతుంది. కావున అధికారులు కూడా ఈ ఇండ్ల సర్వే లోపల ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అర్హులైన వారికే ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే మేము కూడా మండల కార్యాలయంతో పాటు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టి వరకు తీసుకువెళ్ళి అనర్హులకు ఎవరికైతే ఇండ్లు ఇచ్చిర్రో వాళ్ళ లిస్టును భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో లిస్టును సేకరించి మండల కార్యాలయంలో మరి ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ దృష్టికి విషయాన్ని
తీసుకువెళ్ళి అర్హులకు ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుచున్నాం.